హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూర్య మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ వీకెండ్ తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా డ్రాప్ అయింది. ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ వేరు, సినిమా పర్ఫామ్ చేస్తున్న విధానం వేరు. అయితే సర్ప్రైజింగ్లీ హుషారు పిట్టలు అనే సినిమా టాలీవుడ్ కి మరో హిట్ గా నిలిచిపోయింది. అండ్ ఇప్పుడు సూపర్ హిట్ దిశగా వెళుతూ ఉండగా ఇంకో 2 days లో రిలీజ్ కాబోతున్న ఇరుముడి సినిమా మాస్ రాజా మాస్ బ్యాటింగ్ ఏంటో చూపిస్తుంది. ఇటు ఇండియాలో ఎక్సలెంట్ బుకింగ్స్ అండ్ అటు ఓవర్సీస్ లో 1 million టార్గెట్ చేసింది ఈ సినిమా. ఇక మరొక పక్క టాక్సిక్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, టికెట్ ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా హుషారు పిట్టల విషయానికి వస్తే మూవీ రిలీజ్ అయింది సాటర్డే అయినప్పటికీ కూడా మండే ట్యూస్డే ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. ఫస్ట్ డే 1,13 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం సెకండ్ డే 6 లక్షలు, డే 3 67 లక్షలు కలెక్ట్ చేస్తే నిన్న 54 లక్షలు కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. దాంతో జరిగిన బిజినెస్ ని ఇప్పటికే రికవరీ చేసేసింది కూడా. అలా ఆంధ్రలో 1.6 కోట్లు, తెలంగాణ 1.7 కోట్లు కలెక్ట్ చేస్తే వాల్వేడిగా 3.4 కోట్ల గ్రాస్, 1,65 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది. అలా ఇప్పటికే సినిమా బిజినెస్ బట్టి చూస్తే హిట్ అనిపించుకోగా ఫుల్ రన్ లో సూపర్ హిట్ వటికుతున్నాయని కానుంది. ఇక విశ్వనాథన్ సన్స్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో మరొకసారి ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగా చేస్తూ మరొకసారి 1.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దాంతో నైజంలో 10.4 కోట్లకి చేరుకోగా సీడెడ్ 1.8 కోట్లు, ఆంధ్రలో 8.6 కోట్లు, అలా తెలుగు స్టేట్స్ లో 21 కోట్ల షేర్ 36 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ ని నమోదు చేయగా తమిళనాడులో 33 కోట్లు, కర్ణాటక 9.7 కోట్లు, కేరళ 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.3 కోట్లు, ఓవర్సీస్ లో 45 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 5 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 131 కోట్లకి చేరుకోగా షేర్ 63 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వేడ్ బ్రేకింగ్ టార్గెట్ 93 కోట్లు కావడంతో మరో 30 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇక ఇరుముడి విషయానికి వస్తే సినిమా ఇంకో 2 days లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా వీడియో స్టార్ట్ చేసే టైంకి ఇప్పటికి 20 లక్షలకు పైగా బుకింగ్స్ అయితే పెరిగాయి. అలా హైదరాబాద్ లో 52 లక్షలకి చేరుకోగా ఈ వీడియో చేసే టైంకి 20 లక్షలకి పైగా పెరిగింది. దాంతో హైదరాబాద్ లో 52 లక్షలు కలెక్ట్ చేస్తే 52 లక్షల వరకు కలెక్ట్ చేసింది. ఇదైతే రవితేజ గారి కెరీర్ లో రీసెంట్ టైంలో బెస్ట్ నెంబర్. ఇక బెంగళూరు 16 లక్షలు, వైజాగ్ 15 లక్షలు, విజయవాడ 9 లక్షలు, అలా తెలంగాణ మొత్తం మీద 61 లక్షలు కలెక్ట్ చేస్తే ఆంధ్రలో 90 లక్షలకు పైగా కలెక్ట్ చేస్తూ మరొకసారి ఆంధ్రాలో రవితేజ మాసేంటో చూపెట్టింది. అలా తెలుగు స్టేట్స్ లో 1.5 కోట్లు దాటాయేగా ఇండియాలో 1.7 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం నార్త్ అమెరికాలో ఇప్పటికే $150,000 మార్క్ అయితే దాటేసింది. సో ఇక్కడైతే 1 million పైగానే టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. అలా ఇప్పటికే వాల్వేడిగా 3 కోట్ల మార్క్ దాటేసిన ఈ ఫిలిం ఈ రోజు నైట్ కి 4 కోట్లకి చేరుకోబోతుంది. సో ఫైనల్ ప్రీసేల్ 8 కోట్ల మార్క్ దాటిందంటే డే 1 15 కోట్లు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక టాక్సిక్ విషయానికి వస్తే సినిమాకి బిజినెస్ చాలా గట్టిగానే జరుగుతుంది. పుష్ప 2 బిజినెస్ ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ లో జరిగినప్పుడు ఎలా అయితే భయపడ్డామో, ఎలా బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకున్నామో, ఇప్పుడు టాక్సిక్ కూడా అదే స్టేజ్ లో ఉంది. అయితే ఇది రికవర్ కావాలంటే టికెట్ రేట్స్ కూడా ఎక్కువ ఉండాలని ఫీల్ అయిన మూవీ టీం గవర్నమెంట్ నుంచి హైక్స్ అయితే తెచ్చుకున్నారు. 6 AM షోలు పడుతున్నాయి, దానికి 500-600 టికెట్ ప్రైజెస్ పెట్టబోతున్నారు. అయితే ఇది అయిపోయిన తర్వాత కూడా ఒక 1 week పాటు ₹100 పైగా హైక్స్ అయితే తీసుకోబోతున్నారు. సో నిలువు దోపిడీ అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మరొక పక్క బుకింగ్స్ అయితే అనుకున్న రేంజ్ లో లేవనే చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా కన్నడ కంటే తెలుగు వర్షన్ కే బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దాట్ ద వీడియో. ఇవే రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ బుకింగ్స్. ఇరుముడి టాక్సిక్ డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.